योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्ध्यसिद्ध्योः समो भूत्वा समत्वं योग उच्यते. ధనంజయ, ఆసక్తిని సంగదోషాన్ని త్యజించి సిద్ధి అసిద్ధుల పట్ల సమభావం ఉంచుతూ యోగంలో స్థితుడవై కర్మ చెయ్యి. ఏ కర్మ? నిష్కామ కర్మ చెయ్యి. సమత్వం యోగ ఉచ్యతే. ఆ సమత్వ భావమే యోగం అనబడుతుంది. అసమానత్వం లేని ఆ భావాన్ని సమత్వం అంటారు. బుద్ధులు సిద్ధులు అసమానత్వాన్ని కలిగిస్తాయి. ఆసక్తి మనల్ని అసముల్ని చేస్తుంది. ప్రతిఫలాకాంక్ష అసమానత్వాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రతిఫలం కోరుకోకూడదు. అయినా కాని కర్మ చేయడంలో అశ్రద్ధ చూపకూడదు. చూసినవి వినినవి అన్ని వస్తువులపై ఆసక్తిని త్యాగం చేసి ప్రాప్తి అప్రాప్తుల విషయంలో ఆలోచించకుండా కేవలం యోగంలో స్థిరుడవై కర్మ చెయ్యి. యోగంలో మనస్సు చంచలం కాకూడదు. యోగం ఒక పరాకాష్ఠ స్థితి. ప్రారంభిక స్థితి కూడా ఒకటుంది. ప్రారంభంలో కూడా మన దృష్టి లక్ష్యంపైనే ఉండాలి. అందుచేత యోగంపై దృష్టి ఉంచుతూ కర్మను ఆచరించాలి. సమత్వభావం అంటే సిద్ధి అసిద్ధులలో సమభావమే యోగం అనబడుతుంది. దేనినైతే సిద్ధి అసిద్ధి విచలితం చెయ్యలేవో, ఎందులోనైతే అసమత్వం పుట్టదో అలాంటి భావం కావడం వలన దీన్ని సమత్వయోగం అంటారు. ఇది ఇష్టదైవంతో సమత్వాన్ని లభింపచేస్తుంది. కాబట్టి దీన్ని సమత్వయోగం అంటారు. కోరికలు సదా త్యాగం చేయబడతాయి. కాబట్టి దీన్నే నిష్కామ కర్మయోగం అనంటారు. కర్మ చెయ్యాలి కాబట్టి దీన్నే కర్మయోగం అంటారు. పరమాత్మునితో కలుపుతుంది కాబట్టి దీని పేరు యోగం. యోగం అంటే కలవడం. సిద్ధి అసిద్ధులలో సమభావం ఉండేటట్లుగా, ఆసక్తి కలగకుండునట్లుగా, ప్రతిఫలం పట్ల కోరిక ఉండకుండునట్లుగా దీనిలో బౌద్ధిక స్థాయిలో జాగ్రత్త పడాలి. కాబట్టే ఈ నిష్కామ కర్మయోగం బుద్ధియోగం అని కూడా అనబడుతుంది.